అన్ని కూడా మీకు బ్రీఫ్ చేసిండ్రు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ ఈ 29th అనేది చాలా చాలా గొప్ప దినం. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు దీక్ష చేసిరు. ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి మనం తెలంగాణ సాధించినాం. ఆ రోజు కేసీఆర్ గారు అద్భుతంగా చేసింది కూడా మీ అందరు దీక్ష చేసి అద్భుతంగా పోరాటం చేసింది అంతా కూడా మీకు తెలిసిన చరిత్ర. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కేటీఆర్ గారు 29 తారీఖు వచ్చినప్పుడు మనము 20,000 మంది తగ్గకుండా ఖచ్చితంగా మనందరం కూడా మొబిలైజేషన్ చేయాలని ఇలా మళ్ళా కమలాకరణ్ గారు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మనందరం కూడా ఆ కాన్స్టిట్యున్సీ వైజ్ డివైడ్ చేసుకొని తీసుకొని పోతాం. అద్భుతం అంటే అద్భుతంగా చేయాలి మనం. ఆ రోజు అసలు దద్దరిల్లిపోవాలి. ఆ రోజు కేసీఆర్ గారు ఎట్లయితే కరీంనగర్ గడ్డ మీద నుంచి దద్దరిల్లు కొట్టిరో రేపు కేటీఆర్ గారితో మళ్ళా మనము రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దద్దరిల్లేటట్టు 33 జిల్లాలలో అవుతుంది. ఎక్కడ కాని విధంగా మనకి కరీంనగర్ జిల్లాలో అయ్యేటట్టు మనందరం కూడా బాధ్యత తీసుకుందామని మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనందరం కూడా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఒకటి ఆలోచన చేయండి, కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి స్టార్ట్ చేసిర్రు, మళ్ళా కేటీఆర్ గారు కూడా కరీంనగర్ నుంచి స్టార్ట్ చేస్తా అన్నారు. 33 జిల్లాల నుంచి మళ్ళా కరీంనగరే ఎంచుకున్నట్టే మనందరి మీద ఎంత నమ్మకం ఉందో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, కానీ దయచేసి ఏ నియోజకవర్గంలో టార్గెట్ ఇచ్చారో ఆ నియోజకవర్గం మనం ఖచ్చితంగా దానికంటే ఒక 10 మంది ఎక్కువనే ఉండాలి తప్పితే 10 మంది తక్కువ ఉండొద్దు. ఎందుకంటే ఈ దీక్షని ఖచ్చితంగా మనము రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లు లోకల్ బాడీస్ కి మనందరికీ కూడా పనికొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఖచ్చితంగా కదిలియాలని మన వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా దీంతో పాటు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. నిన్న మొన్న మహబూబాబాద్ నిన్ననే సభకు పోయినాం. అసలు మహబూబాబాద్ నిన్న కేటీఆర్ గారి సభ అసలు దద్దరి వెళ్ళిపోయింది, మామూలు దద్దరి వెళ్ళలేదు. అసలు స్పీచ్ మాట్లాడుతుంటే నేను జనాలు లేచిపోయేది చూసినా, లేకుంటే కూర్చున్నది చూసినా, లేకుంటే సప్పట్లు కొట్టుడు చూసినా, కానీ కేటీఆర్ గారు మైక్ పట్టుకోగానే జనం మొత్తం లేచి వచ్చి కేటీఆర్ గారిని ఎత్తుకపోయి అర్జెంట్గా సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టాలన్నంత ఖచ్చితం లేచి వచ్చింది. నేను ఫస్ట్ టైం చూసిన ఇంకా అసలు మామూలుగా లేకుండా అర్జెంట్ గా కేటీఆర్ గారి కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నారో తీసుకుపోయి ఆ కేసీఆర్ గారిని తీసుకుపోయి సెక్రటరీలో కూర్చోబెట్టాలంత కసితో నిన్న మహబూబాబాద్ లో జనం ఉండే. దానికంటే డబుల్ రేపు మనం కరీంనగర్ చేయాలని మీ అందరికీ కూడా నా చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరం కూడా సీరియస్ గా తీసుకుందాం. ఎందుకంటే అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి జెండా మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. 100% కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుడు ఖాయం, అలా డౌట్ లేదు. మళ్ళా మనకు మంచి రోజులు వస్తాయి. కాబట్టి ముందు మాత్రం ఖచ్చితంగా మన స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని చాలా వాడుకుందాం. ఖచ్చితంగా రేపు అందరికి కూడా మళ్ళా మీకు సర్పంచ్లు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, ఖచ్చితంగా మీ అందరు కూడా మమ్మల్ని ఎట్లా శాసనసభ ఎలక్షన్లప్పుడు మమ్మల్ని గెలిపించడం మా కోసం కష్టపడ్డారు. ఖచ్చితంగా మీ అందరి కోసం కూడా మేము కష్టపడతాం. దానికి ఖచ్చితంగా మీ అందరూ కూడా మళ్ళీ గెలిపించుకునే వారికి ఇష్టపెట్టే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆ రోజు అందరం కూడా సీరియస్ గా తీసుకుందామంటే గట్టిగా సపోర్ట్ కొట్టిన అందరు పక్కన ఖచ్చితంగా చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇదే విధంగా ఉండాలి. మనము ప్లీజ్ అన్నమయ్య వారికి కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.